దేవుడు లేడు అనే వారికి మీరిచ్చే సమాధానం ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అని మనకి ఆర్ష సనాతనమైనటువంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసముల ద్వారా మన యొక్క పూర్వజులైనటువంటి మహర్షుల ద్వారా చక్కగా అది తెలియజేయబడినది. ఆ విషయాన్ని మనం అవగతం చేసుకోకుండా ఒక గుడ్డివాడు పట్టపగలు నాకు సూర్యుడు కనిపించుటలేదు అని ఎండలో వేడి తాగుతున్నది, అయినా నాకు సూర్యుడు కనిపించట్లేదు, సూర్యుడు లేడు అని ఏ విధంగా భావిస్తాడో అదే విధంగా ఉన్నది. భగవంతుడు ఉన్నాడు. ఆ భగవతత్వం ఈరోజు కాదు, ఏనాటికైనా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినదే. ఆ తెలుసుకునేటువంటి సాధనముల్లో వ్యత్యాసం ఉంటే ఉండవచ్చేమో కానీ అది నువ్వు భౌతిక శాస్త్రము ద్వారానా లేదా అధ్యాత్మశాస్త్రము ద్వారానా మరో శాస్త్రము ద్వారానా ఏదో విధముగా ఒక మానవాతీతమైనటువంటి ఒక శక్తి నడిపిస్తున్నది ఈ ప్రపంచాన్ని అన్నది తప్పగా తెలుసుకోవాల్సింది. ఆ శక్తినే మేము పరబ్రహ్మము పరమాత్మ అని విశ్వసిస్తున్నాం. అది నేడు మేమేదో చెప్పేది కాదు, మహర్షులు మన పూర్వజులు అందరూ ఒక దృఢమైనటువంటి ఒక విశ్వాసముతో మేము ఆచరించి అనుభవించి మనకు అందజేసినటువంటిది. హిందూ ధర్మానికి సంస్కృతికి మధ్య తేడా ఉందా? సనాతన ధర్మమే భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతి ఆసేతు సీతాచలము విభిన్నమైనటువంటి భాషలతో కూడి ఉన్నప్పటికీ ఆ ధర్మాచరణ యందు సాంస్కృతిక జీవనంలో ఒకే విధంగా ఉంటుంది. అయితే నేటి కాలంలో విభిన్నమైనటువంటి భావములతో కూడినటువంటి వ్యక్తులు మన దేశంలో చొచ్చుకు వచ్చి మన దేశంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి భావాల్ని కల్పించాలన్న ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా నేడు హిందూ ధర్మమని వేరు చేశారు. అది తప్పు. ధర్మం సనాతన ధర్మమే ధర్మం. దాన్నే నేటి కాలంలో హిందువు అని మనం వాడుకలో మారినది తప్ప భారతీయ వ్యవస్థ ప్రతి పల్లెలో ప్రతి ఇంట ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఎంతో కొంత నేటికి కూడా శోభిస్తూ ఉన్నది. అది మనం గమనిస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది.